మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. అల్టీమీటర్. అల్టీమీటర్ అంటే విమానాల ప్రయాణించే ఎత్తును కొలిచే సాధనమే అల్టీమీటర్. అమ్మీటర్ అంటే విద్యుత్ ప్రవాహ బలాన్ని, విద్యుత్ ఎంత వేగంతో ప్రవహిస్తుంది, విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలిచే సాధనమే అమ్మీటర్. యానిమోమీటర్ అంటే గాలి వీచే దిక్కు, వేగాన్ని కొలిచేది యానిమోమీటర్. ఆడియోమీటర్ అంటే ధ్వని తీవ్రతను కొలిచే సాధనం. ఆటోమీటర్. ఆటోమీటర్ అంటే నీటి ఆవిరి రేటును కొలిచే సాధనమే ఆటోమీటర్. బారోమీటర్ అంటే వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం బారోమీటర్. కాలిపర్స్ ఘన పదార్థాల వ్యాసాలను కొలిచే సాధనం. వెర్నియర్ కాలిపర్స్ ఉంటుంది కదా, ఘన పదార్థాల వ్యాసాలను కొలిచే సాధనము కాలిపర్స్. కెలోరీమీటర్. కెలోరీమీటర్ ఉష్ణ తీవ్రతను కొలిచే సాధనము కెలోరీమీటర్, ఉష్ణ తీవ్రతను. కార్డియోగ్రామ్. కార్డియోగ్రామ్ హృదయ స్పందనలను గ్రాఫ్ రూపంలో నమోదు చేసే పరికరమే కార్డియోగ్రామ్. క్రోనోమీటర్ అంటే ఏమిటి అంటే సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉందో తెలిపే సాధనమే క్రోనోమీటర్. క్రెస్కోగ్రాఫ్ అంటే ఏమిటి? క్రెస్కోగ్రాఫ్ మొక్కల పెరుగుదలను కొలిచే సాధనమే క్రెస్కోగ్రాఫ్. మొక్కల పెరుగుదలను కొలిచే సాధనము క్రెస్కోగ్రాఫ్. క్రయోమీటర్ అంటే ఏమిటి అంటే తక్కువ ఉష్ణోగ్రతలు కొలిచే సాధనం. అంటే 0 కంటే తక్కువ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలతో కొలిచే సాధనమే క్రయోమీటర్. డైనమో అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో. ఇక్కడ యా వా డ ఎవడై అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది డైనమో. ఎలక్ట్రోమీటర్. ఎలక్ట్రోమీటర్ విద్యుత్ ప్రవాహంలో తక్కువ పొటెన్షియల్ భేదాలను కొలిచేది. ఎలక్ట్రోమీటర్ అంటే విద్యుత్ ప్రవాహంలో తక్కువ పొటెన్షియల్ భేదాలు కొలిచేది. ఎండోస్కోప్ అంటే ఏమిటి? మానవ శరీరం అంతర్గత అవయవాలను పరీక్షించేది ఎండోస్కోప్. అదేవిధంగా పాతోమీటర్ అంటే మహాసముద్రాల లోతును కొలిచేందుకు వాడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే విమానాల ఎత్తును, సముద్రంలో వాహకాల యొక్క ఏ రేఖాంశం మీద ఉంటుందో తెలుస్తుంది. పాదోమీటర్ అంటే మహాసముద్రాల లోతును, మానవ శరీరం అంతర్గత అవయవాలను కొలిచేవి అన్ని రకాల పరికరాలు కూడా వచ్చేసేయండి. గాల్వానోమీటర్ అంటే వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే సాధనం. పాతోమీటర్ అంటే చెప్పేసాను. పాతోమీటర్ అంటే మహాసముద్రాల లోతును కొలిచేది. గాల్వానోమీటర్ అంటే వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే సాధనం. హైడ్రోమీటర్ అంటే ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచే సాధనం. ద్రవాల విశిష్ట సాంద్రతను కొలిచే సాధనం హైడ్రోమీటర్. మరి హైగ్రోమీటర్ అంటే ఏమిటి అంటే ఆర్ద్రతా స్థాయిని కొలిచే పరికరమే హైగ్రోమీటర్. నెక్స్ట్ హైడ్రోఫోన్ అంటే ఏమిటి అంటే నీటి అడుగు భాగంలో శబ్ద తీవ్రతను కొలిచే సాధనం. నీటి అడుగు భాగంలో శబ్ద తీవ్రతను కొలిచే సాధనము హైడ్రోఫోన్. కీమోగ్రాఫ్ అంటే ఏమిటి అంటే రక్త ప్రసరణ హృదయ స్పందన వంటి శరీర కదలికలు కొలిచే సాధనం. లాక్టోమీటర్ అంటే ఏంటంటే పాల సాంద్రతను అంటే పాలలో ఉన్నటువంటి కొవ్వు శాతాన్ని కొలిచే సాధనాన్ని మనము లాక్టోమీటర్తో కొలుస్తాము. నెక్స్ట్ మానోమీటర్ అంటే వాయువుల పీడనాన్ని కొలిచే సాధనాన్ని మనము మానోమీటర్ అంటారు. మైక్రోఫోన్ అంటే ఏమిటి అంటే ధ్వని తరంగాలను విద్యుత్ కంపనాలుగా మార్చేది మైక్రోఫోన్. మైక్రోస్కోప్ అంటే ఏమిటి అంటే చిన్న వస్తువులను పెద్దగా చూపించేది మైక్రోస్కోప్. ఓడోమీటర్ అంటే ఏమిటి అంటే మోటార్ వాహనాల వేగాన్ని కొలిచే సాధనం. బైకుల్లో, కారులో ఉంటుంది కదండి ఓడోమీటర్. పెరిస్కోప్ అంటే ఏమిటి? సముద్ర మట్టంపై ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు. ఇది జడ్డాకారంలో ఉంటుంది పెరిస్కోప్. నెక్స్ట్ పాలిగ్రాఫ్ అంటే ఏమిటి? పాలిగ్రాఫ్ అంటే మానవ శరీరంలో జరిగే భౌతిక మార్పులను నమోదు చేసేదే పాలిగ్రాఫ్. నెక్స్ట్ 30వ పైరోమీటర్. పైరోమీటర్ని అత్యుష్ణోగ్రతలను కొలిచే సాధనం అంటారండి. అత్యుష్ణోగ్రతలను కొలిచే సాధనం పైరోమీటర్ అంటే అత్యధిక ఉష్ణోగ్రతలని అర్థం. నెక్స్ట్ రాడార్. రాడార్ని ఎందుకు ఉపయోగిస్తారంటే విమానాల రాకపోకలను పసిగట్టే సాధనం అండి రాడార్. అంటే వాతావరణ విశ్లేషణ పరికరం అని ఈ రాడార్కి పేరు. మరి రేడియోమీటర్. రేడియో అనుధార్మికతను కొలిచే పరికరమే రేడియోమీటర్. నెక్స్ట్ రిఫ్రాక్టోమీటర్ అంటే ఒక పదార్థం వక్రీభవన గుణకాన్ని
ఒక పదార్థం వక్రీభవన గుణకాన్ని కనుగొనే పరికరాన్ని మనము రిఫ్రాక్టోమీటర్ అంటారు. రెక్టార్ స్కేల్ అంటే ఏమిటి అంటే భూకంప తీవ్రతను కొలిచే సాధనమే రెక్టార్ మీటర్. నెక్స్ట్ సాలినోమీటర్. సాలినోమీటర్ అంటే ద్రవాల సాంద్రతను కొలిచేది. ద్రవాల సాంద్రతను కొలిచేది సాలినోమీటర్. స్పిగ్మో మానోమీటర్. స్పిగ్మో మానోమీటర్ రక్త పీడనాన్ని కొలిచే సాధనం. స్పిగ్మో మానోమీటర్ అంటే రక్త పీడనాన్ని అంటే బీపీని కొలిచేది స్పిగ్మో మానోమీటర్. స్టీరియోస్కోప్. స్టీరియోస్కోప్ అంటే 2D డైమెన్షనల్ చిత్రాలను చూడడానికి తోడ్పడే పరికరమే స్టీరియోస్కోప్. స్టెథోస్కోప్ అంటే హృదయ స్పందన ఊపిరితిత్తుల శబ్దాలను కొలిచే సాధనమే స్టెథోస్కోప్. సెక్సెంట్ అంటే ఏంటి అంటే సూర్యుడు ఇతర ఖగోళ పదార్థాల ఎత్తులను కొలిచే పరికరాన్ని సెక్సెంట్ అంటారు. స్ట్రోబోస్కోప్. స్ట్రోబోస్కోప్ అంటే ఏంటంటే వేగంగా కదులుతున్నటువంటి వస్తువులను చూసే పరికరమే స్ట్రోబోస్కోప్. మరి 41ది టెలిస్కోప్ అంటే ఏమిటి అంటే అంతరిక్షంలోని వస్తువులను చూడడానికి తోడ్పడే సాధనమే టెలిస్కోప్ అండి. థియోడైలైట్. థియోడైలైట్ అంటే విమానాల్లో అడ్డు నిలువు కోణాలను కొలిచే సాధనమే థియోడైలైట్. టోనోమీటర్. టోనోమీటర్ టోన్ అంటే ధ్వని. ధ్వని శృతిని కొలిచే సాధనమే టోనోమీటర్. టైడ్ గేజ్. టైడ్ గేజ్ అంటే సముద్ర మట్టాన్ని కొలిచే సాధనమే టైడ్ గేజ్. యూడోమీటర్. యూడోమీటర్ అంటే వర్షపాతాన్ని కొలిచే పరికరం యూడోమీటర్. వెంచురీమీటర్. వెంచురీమీటర్ ద్రవాల ప్రవాహ రేటును కొలిచే సాధనమే వెంచురీమీటర్. నెక్స్ట్ విస్కోమీటర్ అంటే ఏమిటి? విస్కోమీటర్ అంటే ద్రవాల స్నిగ్ధత అంటే ద్రవాల యొక్క చిక్కదనాన్ని కొలిచే సాధనమే విస్కోమీటర్. చివరిగా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి, ఎంత యూస్ఫుల్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వోల్ట్ మీటర్ అంటే ఏమిటంటే రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలిచే మీటర్నే వోల్ట్ మీటర్ అంటారు. మొదటి చూద్దామండి. జాతీయ వ్యక్తుల నుంచి బాలగంగాధర్ తిలక్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్. సిఎఫ్ ఆండ్రూస్ దీనబంధు అంటారండి. సిఎఫ్ ఆండ్రూస్ని దీనబంధు. సిఎన్ అన్నాదురై అన్నా. సి రాజగోపాలాచారి ఇతనికి ఉన్న బిరుదు రాజాజీ. దాదాభాయ్ నవరోజీ ఇతనికి ఉన్న బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా సిల్వర్ టంగ్డ్ అరేటర్ అని కూడా పిలుస్తుంటారండి. జనరల్ ఎర్విన్ రొమ్మల్ ఇతనికి ఉన్న బిరుదు డెజర్ట్ ఫాక్స్. జార్జ్ బెర్నార్డ్ షా ఇందులో ఉన్నటువంటి మొదటి పేర్లండి జీబీఎస్ జార్జ్ బెర్నార్డ్ షా. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఇతనికి ఉన్నటువంటి బిరుదు చాచా, మరొక బిరుదు పండిట్ జీ. జయప్రకాష్ నారాయణన్ జేపీ అని కూడా పిలుస్తామండి మనం. జేపీ అంటే జయప్రకాష్ నారాయణన్. ఇతనికి ఉన్న మరో బిరుదు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్. లాల్ బహదూర్ శాస్త్రి మ్యాన్ ఆఫ్ పీస్ అని కూడా పిలుస్తారండి లాల్ బహదూర్ శాస్త్రిని. లాలా లజపతి రాయ్ షేర్ ఈ పంజాబ్. పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్. ఎంకే గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. బాపు అంటామండి. మహాత్మా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా ఈ గాంధీకి బిరుదండి. ఎంఎస్ గోల్వంకర్ గురూజీ. మదన్ మోహన్ మాలవ్య మహామాన మదన్ మోహన్ మాలవ్య. నరేంద్ర దత్త స్వామి వివేకానంద. నరేంద్ర దత్త అనే బిరుదు కూడా ఉందండి స్వామి వివేకానందకి. ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కిప్పర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గురుదేవ్. మేజర్ జనరల్ రాజేందర్ సింగ్ స్పేరో. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని కూడా బిరుదండి. అదేవిధంగా ఇండియన్ బిస్మార్క్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఇండియన్ బిస్మార్క్ అని కూడా పిలుస్తారండి. సరోజినీ నాయుడు నైటాంగిల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని పిలుస్తారండి. సరోజినీ నాయుడు నైటాంగిల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని పిలుస్తుంటారు. షేక్ మహమ్మద్ అబ్దుల్లా
షేక్ మహమ్మద్ అబ్దుల్లా. షేరీ కాశ్మీర్, కాశ్మీర్ సింహం అని ఎవరిని అంటారంటే షేక్ మహమ్మద్ అబ్దుల్లాని కాశ్మీర్ సింహం అంటారండి. పంజాబ్ సింహం వేరు, పంజాబ్ కేసరి వేరు, లాలా లజపతి రాయ్. అదే కాశ్మీర్ సింహం షేక్ మహమ్మద్ అబ్దుల్లా. సుభాష్ చంద్రబోస్ కున్న బిరుదు నేతాజీ. టెన్సింగ్ నార్వే, టైగర్ ఆఫ్ స్నోస్. టెన్సింగ్ నార్వే, టైగర్ ఆఫ్ స్నోస్. టంగుటూరి ప్రకాశం, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం. వాల్మీకి ఆది కవి, వాల్మీకి ఆది కవి. చిత్తరంజన్ దాస్ దేశబంధు, చిత్తరంజన్ దాస్ దేశబంధు. మదర్ తెరీసా, మదర్ తెరీసా సెయింట్ ఆఫ్ ద గట్టర్స్, మదర్ తెరీసా సెయింట్ ఆఫ్ ద గట్టర్స్. కౌటిల్యుడు ఇండియన్ మాకియావెల్లి, కౌటిల్యుడు ఇండియన్ మాకియావెల్లి. మరి దయానంద సరస్వతి ఇండియన్ లోదర్, దయానంద సరస్వతి ఇండియన్ లోదర్. సురేంద్రనాథ్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ డెమస్తనీస్, డెమస్తనిస్. చౌదరి చరణ్ సింగ్ రైతు బంధు. ఈ రైతు బంధు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంటారు? రైతు దినోత్సవాన్ని మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈవి రామస్వామి నాయకర్, ఈమి రామస్వామి నాయకర్, నాయకర్ పెరియర్. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశ పునరుజ్జీవన పిత, భారతదేశ పునరుజ్జీవన పిత అంటారండి. మరి సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్, సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క బిరుదులు చూసేద్దామండి. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడు అంటామండి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ, ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ గాడిచర్ల, ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్న. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారిది ఆంధ్ర శెల్లి దేవులపల్లి, దేవులపల్లి ఆంధ్ర శెల్లి. పర్వతనేని వీరయ్య చౌదరి, పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ. న్యాపతి సుబ్బారావు, న్యాపతి సుబ్బారావు భీష్మ, ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. పానుగంటి లక్ష్మీ నరసింహరావు ఆంధ్ర షేక్స్పియర్, ఆంధ్ర షేక్స్పియర్ పానుగంటి లక్ష్మీ నరసింహరావు. వేమన ఆంధ్ర కబీర్, వేమన ఆంధ్ర కబీర్. జొన్నవిత్తుల శేషగిరిరావు, జొన్నవిత్తుల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ, ఆంధ్ర గంధర్వ. పొట్టి శ్రీరాములు అమరజీవి, పొట్టి శ్రీరాములు. మాడపాటి హనుమంతరావు, మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు, మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహుడు. అన్నమయ్య ఆంధ్ర కవితా పితామహుడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మర్షి, రఘుపతి వెంకటరత్న నాయుడు బ్రహ్మర్షి. బులుసు సాంబమూర్తి, బులుసు సాంబమూర్తి మహర్షి. కోమర్రాజు లక్ష్మణరావు, కోమర్రాజు లక్ష్మణరావు గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత కోమర్రాజు లక్ష్మణరావు. గురజాడ అప్పారావు, గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడు, గురజాడ అప్పారావు. ప్రజాకవి గురజాడ అప్పారావు. విశ్వనాథ సత్యనారాయణ ఈయన రచించింది 1000 పడగలండి. కవి, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు, కల్లూరి సుబ్బారావు. నెక్స్ట్ తుమ్మలపల్లి సీతారామమూర్తి చౌదరి, తుమ్మలపల్లి సీతారామమూర్తి. అభినవ తిక్కన తెలుగు లంక, తెలుగు లంక తుమ్మలపల్లి. కొండా వెంకటప్పయ్య దేశభక్త, కొండా వెంకటప్పయ్య దేశభక్త, కొండా వెంకటప్పయ్య. గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా పితామహుడు, గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా పితామహుడు. ఆదిభట్ల నారాయణదాసు, ఆదిభట్ల హరికథ, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. నెక్స్ట్ దువ్వూరి రామరెడ్డి కవి కోకిల దువ్వూరి రామరెడ్డి, కవి కోకిల దువ్వూరి రామరెడ్డి. త్రిపురనేని రామస్వామి చౌదరి కవి రాజు, కవి కోకిల దువ్వూరి రామరెడ్డి, కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరి. జమలాపురం కేశవరావు, జమలాపురం కేశవరావు
తెలంగాణ సరిహద్దు గాంధీ. కందుకూరి వీరేశలింగం గద్దె తిక్కన. కందుకూరి వీరేశలింగం గద్దె తిక్కన. దక్షిణ దేశ విద్యాసాగరుడు అని కూడా ఈ కందుకూరి వీరేశలింగాన్ని పిలుస్తుంటారండి. కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి. కర్పూర వసంతరాయలు. కుమారగిరి రెడ్డి కర్పూర వసంతరాయలు. మరి ఆంధ్ర ప్రముఖుల్లో చివరివారు మరి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. విజర్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్. విజర్డ్ ఆఫ్ వండర్ డ్రగ్. మరి విదేశీ ప్రముఖుల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా వారి యొక్క బిరుదులు కూడా చూసేద్దామండి. అబ్దుల్ గఫర్ ఖాన్. అబ్దుల్ గఫర్ ఖాన్. బాద్షా ఖాన్. సరిహద్దు గాంధీ. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ ప్యూరర్. అడాల్ఫ్ హిట్లర్ ప్యూరర్. ముస్సోలిని. బినితో ముస్సోలిని. సెకండ్ జ్యూస్. సెకండ్ జ్యూస్ ముస్సోలిని. సిఎఫ్ ఆండ్రూస్ దీనబంధు. సిఎఫ్ ఆండ్రూస్ దీనబంధు. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఐరన్ డ్యూక్. ఐషన్హోవర్. ఐషన్హోవర్ ఐక్. ఐషన్హోవర్ ఐక్. ఎర్ల్ ఆఫ్ వార్విక్. ఎర్ల్ ఆఫ్ వార్విక్ కింగ్ మేకర్. ఎర్ల్ ఆఫ్ వార్విక్ కింగ్ మేకర్. జనరల్ ఎర్విన్ రమ్మల్. డెజర్ట్ ఫాక్స్. ఫ్లోరెన్స్ నైటాంగిల్. ఫ్లోరెన్స్ నైటాంగిల్ లేడీ విత్ ద ల్యాంప్. ఫ్లోరెన్స్ నైటాంగిల్ లేడీ విత్ ద ల్యాంప్. జార్జ్ బెర్నార్డ్ షా. జీబీఎస్. మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా. ఖాయిద్ ఈ అజాం. ఖాయిద్ ఈ అజాం. మహమ్మద్ అలీ జిన్నా ఖాయిద్ ఈ అజాం. జోన్ ఆఫ్ ఆర్క్. జోన్ ఆఫ్ ఆర్క్. మేడ్ ఆఫ్ ఆర్లెన్స్. మేడ్ ఆఫ్ ఆర్లెన్స్. నెపోలియన్ బోనాపార్టీ. నెపోలియన్ బోనాపార్టీ లిటిల్ కార్పోరల్. నెపోలియన్ బోనాపార్టీ లిటిల్ కార్పోరల్. మ్యాన్ ఆఫ్ డెస్టినీ. మ్యాన్ ఆఫ్ డెస్టినీ. అటోవన్ బిస్మార్క్. అటోవన్ బిస్మార్క్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. అటోవన్ బిస్మార్క్ అంటే మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. ఐరన్ ఛాన్సలర్. క్వీన్ ఎలిజబెత్ వన్. క్వీన్ ఎలిజబెత్ వన్ మేడం క్వీన్. క్వీన్ ఎలిజబెత్ వన్ మేడం క్వీన్. సామ్యూల్ లంగ్రెన్ క్లెమెన్స్. సామ్యూల్ లంగ్రెన్ క్లెమెన్స్. మార్క్ ట్వైన్. మార్క్ ట్వైన్. సరోజినీ నాయుడు. నైటాంగిల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు నైటాంగిల్ ఆఫ్ ఇండియా. షేక్ మహమ్మద్ అబ్దుల్లా. షేక్ మహమ్మద్ అబ్దుల్లా షేర్ ఈ కాశ్మీర్. షేక్ ముజిబుర్ రెహమాన్. షేక్ ముజిబుర్ రెహమాన్. బంగ్లా బంధు. బంగ్లా బంధు. సర్ వాల్టర్ స్కాట్. సర్ వాల్టర్ స్కాట్. విజర్డ్ ఆఫ్ ద నార్త్. సర్ వాల్టర్ స్కాట్ విజర్డ్ ఆఫ్ ద నార్త్. విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్. విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ విలియం ఎవర్ గ్లాడ్స్టోన్. విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ బార్డ్ ఆఫ్ అవోన్. బార్డ్ ఆఫ్ అవోన్. అలెగ్జాండర్ హోప్. అలెగ్జాండర్ పోప్. సరే అండి అలెగ్జాండర్ పోప్. బర్డ్ ఆఫ్ ట్వికెన్ హోమ్. బర్డ్ ఆఫ్ ట్వికెన్ హోమ్. మరి చివరిగా జార్జ్ వాషింగ్టన్. మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు బహుమానులు అండి. ద సిన్నినేటస్ ఆఫ్ ద అమెరికన్స్. ద సిన్నినేటస్ ఆఫ్ ద అమెరికన్స్. ముందుగా ఆత్మీయ సభను స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. అది కూడా 1815లో. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ ఆత్మీయ సభ బ్రహ్మ సమాజాలు స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. యంగ్ బెంగాల్ ఉద్యమం. యంగ్ బెంగాల్ ఉద్యమం హెన్నీ విలియన్ డెరాజియో. హెన్నీ విలియన్ డెరాజియో. తత్వబోధిని సభ. తత్వబోధిని సభను స్థాపించింది దేవేంద్రనాథ్ ఠాగూర్. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్. టూన్ స్కూల్ స్థాపించింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆర్య సమాజాన్ని స్థాపించింది దయానంద సరస్వతి. అదేవిధంగా శుద్ధు ఉద్యమాన్ని స్థాపించింది కూడా ఈ యొక్క దయానంద సరస్వతి. అదే దివ్య జ్ఞాన సమాజం.
దివ్య జ్ఞాన సమాజం మేడం బ్లావెట్స్కీ, కల్లల్ వల్కట్. నెక్స్ట్ సత్యశోధక్ సమాజం, దీనబంధు సార్వజనిక్ సభ. సత్యశోధక్ సమాజ్, దీనబంధు సార్వజనిక్ సభలను స్థాపించింది జ్యోతి బాపులే. ప్రార్థనా సమావేశం, ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ. హితకారిణి సంస్థ కందుకూరి వీరేశలింగం పంతులు. రామకృష్ణ మిషన్ను స్థాపించింది స్వామి వివేకానంద. భారత ధర్మ మహామండలి పండిత మదన్ మోహన్ మాలవ్య. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది జీజీ అగార్కర్. హిందుస్థానీ సేవాదల్ దీన్ని స్థాపించింది ఎన్జి హర్దేకర్. లోక్ సేవా మండల్ని స్థాపించింది లాలా లజపతి రాయ్. శారదా సదన్ను స్థాపించింది పండిత్ రమాబాయి. సింగ్ సభను స్థాపించింది సిక్కు నాయకులు. ధర్మ పరిపాలన యాగాన్ని స్థాపించింది శ్రీ నారాయణ గురు. ధర్మసభను స్థాపించింది రాధాకాంత్ దేబ్. రాధాస్వామి సత్సంగ్ను స్థాపించింది తులసీరాం. భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది కేశవ్ చంద్రసేన్. సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఆనంద్ మోహన్ బోస్. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్థాపించింది ఎంజి రండే. దేవ్ సమాజాన్ని స్థాపించింది ఎస్ అగ్నిహోత్రి. పూనా సేవా సదన్ స్థాపించింది రమాబాయి రణడే. సోషల్ సర్వీస్ లీగ్ ఎన్ఎం జోషి. సేవా సమితి స్థాపకురాలు కుంజ్రు. ముస్లిం లీగ్ స్థాపించింది అగాఖాన్ సలీముల్లా. ఆసియాటిక్ సొసైటీ విలియం జోన్స్. వితంతు పునర్వివాహ సంస్థ విష్ణు శాస్త్రి పండిట్. ఇండియన్ లీగ్ స్థాపించింది శిశిర్ కుమార్ ఘోష్. ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయి నౌరోజీ. అనుశీలన్ సమితి బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్త. అభినవ్ భారతిని స్థాపించింది వినాయక్ సావర్కర్. గదర్ పార్టీని స్థాపించింది లాలా హర్దయాల్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించింది చంద్రశేఖర్ ఆజాద్. ఖిలాఫత్ ఉద్యమాన్ని స్థాపించింది ఆలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, హస్రత్ మొహని. వీళ్ళందరూ ఖిలాఫత్ ఉద్యమాన్ని స్థాపించిందాన్ని. మరి స్వరాజ్ పార్టీని స్థాపించింది స్వరాజ్ పార్టీ స్థాపకులు మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్. విశ్వభారతిని స్థాపించింది విశ్వభారతి రవీంద్రనాథ్ ఠాగూర్. హిందూ మహాసభను స్థాపించింది మదన్ మోహన్ మాలవ్య, లాలా లజపతి రాయ్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించింది
బిఆర్ అంబేద్కర్. బహిష్కృత కారుణ్య సభను స్థాపించింది బిఆర్ అంబేద్కర్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థను స్థాపించింది హెడ్గేవార్. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించింది సుభాష్ చంద్రబోస్. ఖుదాయి ఖిద్మత్గార్ స్థాపించింది. రెడ్ షర్ట్స్ను స్థాపించింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అహ్మదీయ ఉద్యమాన్ని స్థాపించింది గులాం అహ్మద్. సర్వోదయ సమాజ్ భూదానోద్యమాన్ని స్థాపించింది ఆచార్య వినోబా భావే. ఆత్మగౌరవ ఉద్యమాన్ని స్థాపించింది పెరియర్ రామస్వామి నాయకర్. జస్టిస్ ఉద్యమాన్ని స్థాపించింది టిఎం నాయర్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సంస్థను స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. అలీఘర్ ఉద్యమాన్ని స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. దేవబంధు ఉద్యమాన్ని స్థాపించింది మహమ్మద్ కాసిం వహాబీ. వహాబీ ఉద్యమాన్ని స్థాపించింది అహ్మద్ బరేలీ. సహాయ నిరాకరణోద్యమము, శాసనోల్లంఘనోద్యమము, క్విట్ ఇండియా ఉద్యమాలను స్థాపించింది మహాత్మా గాంధీ. ఇక్కడ సహాయ నిరాకరణోద్యమం 1920 నుంచి 22 మధ్య, శాసనోల్లంఘనోద్యమం 1930 నుండి 34 వరకు, క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరగడం అయితే జరిగిందండి. మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో మాకు బహుమానాలు అండి. మరి చీరాల పేరాల ఉద్యమం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఉద్యమ స్థాపకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమాన్ని స్థాపించింది పర్వతనేని వీరయ్య చౌదరి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చిప్కో ఉద్యమ స్థాపకుడు సుందర్లాల్ బహుగుణ. నర్మదా బచావో ఆందోళన స్థాపించింది మేధా పట్కర్. నర్మదా నదిపై నిర్మిస్తున్నటువంటి సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంపునకు నిరసనగా నర్మదా బచావో ఆందోళన అయితే కొనసాగించారండి. మరి బాయ్ స్కాట్ ఉద్యమం లార్డ్ బేడిన్ పోవెల్. మాంటిస్సోరీ విద్యా విధానాన్ని స్థాపించింది మేరియా మాంటిస్సోరీ. జనాభా సిద్ధాంతాన్ని మాల్దస్ జనాభా సిద్ధాంతము. నర్స్ వ్యవస్థను స్థాపించింది ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్స్ వ్యవస్థను స్థాపించింది. షార్ట్ హ్యాండ్ స్థాపకుడు సర్ ఐజాక్ పిట్మెన్. కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రోబెల్. YMCA సర్ జార్జ్ విలియమ్సన్. రెడ్ క్రాస్ స్థాపకుడు హెన్రీ డ్యూనట్. సాల్వేషన్ ఆర్మీ స్థాపకుడు విలియం బ్రూత్. సామాజిక భద్రతా పథకాన్ని స్థాపించింది లార్డ్ బేవరిడ్జ్. వీడియో నచ్చింది. మరి ఈ వీడియో 3 పేజీల్లో ఉంది. మరి ఈ PDF కావాలి అనుకుంటే, ఇలాంటి PDF అన్నీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అక్కడి నుంచి మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మహిళల కేటగిరీ అండి. మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ. మొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. మొదటి మహిళా రాష్ట్ర ముఖ్యమంత్రి సుచేత కృపాలని. ఉత్తరప్రదేశ్ నుంచి సుచేత కృపాలని మొట్టమొదటి మహిళా రాష్ట్ర ముఖ్యమంత్రి. మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి విజయలక్ష్మి పండిట్. మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి విజయలక్ష్మి పండిట్. మొదటి కేంద్ర మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? మహిళల విభాగంలో లోక్సభ మొదటి స్పీకర్ సన్నోదేవి. ఆరవది మొదటి రాష్ట్ర గవర్నర్ ఎవరు? మహిళల విభాగం నుంచి సరోజినీ నాయుడు. మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్ సరోజినీ నాయుడు. జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు డాక్టర్ అని బెసెంట్. జాతీయ కాంగ్రెస్ మొదటి భారత అధ్యక్షురాలు ఎవరు?
జాతీయ కాంగ్రెస్ మొదటి భారత అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మొదటి అధ్యక్షురాలు ఎవరు? ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మొదటి అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొదటి మహిళ ఎవరు? ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన మొదటి మహిళ రజియా సుల్తానా. ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి మహిళ ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ని ఈదింది ఆర్తి సాహా. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ? ఆన్సర్ బచేంద్రి పాల్. ఎవరెస్ట్ను అధిరోహించింది మహిళ బచేంద్రి పాల్. సముద్రంపై ప్రపంచాన్ని చుట్టువచ్చిన మొదటి మహిళ? సముద్రంపై ప్రపంచాన్ని చుట్టువచ్చిన మొదటి మహిళ ఉజ్వల రాయ్. మొదటి ఐఏఎస్ అధికారిని? ఐఏఎస్ అన్నా జార్జ్ మల్హోత్రా. మొదటి ఐఏఎస్ అధికారిని అన్నా జార్జ్ మల్హోత్రా. మొదటి ఐపీఎస్ అధికారిని? ఐపీఎస్ కిరణ్ బేడి. కిరణ్ బేడి. మొదటి అడ్వకేట్? మహిళల విభాగంలో మొదటి మహిళా అడ్వకేట్ కర్నీలియా సోరాబ్జీ. కర్నీలియా సోరాబ్జీ. మొదటి మహిళా జడ్జి ఎవరు? అన్నా చాందీ. మొదటి మహిళా జడ్జి అన్నా చాందీ. మొదటి హైకోర్టు జడ్జి ఎవరు? మొదటి హైకోర్టు జడ్జి అన్నా చాందీ. సుప్రీంకోర్టు మొదటి జడ్జి ఎవరు? ఎం ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టు మొదటి జడ్జి ఎం ఫాతిమా బీబీ. హైకోర్టు మొదటి చీఫ్ జస్టిస్? హైకోర్టు మొదటి మహిళ చీఫ్ జస్టిస్ లీలా సేద్. లీలా సేద్. మొదటి మహిళా డాక్టర్ ఎవరు? మొదటి మహిళా డాక్టర్ కాదంబని గంగోలీ. కాదంబని గంగోలీ. ఎంఏ పాస్ అయిన మొదటి మహిళ ఎవరు? చంద్రముఖి బోస్. ఎంఏ పాస్ అయినటువంటి మొదటి మహిళ చంద్రముఖి బోస్. ఆంగ్ల దినపత్రికకు మొదటి సంపాదకురాలు ఎవరు? ఆంగ్ల దినపత్రికకు మొదటి సంపాదకురాలు దీనా వకీల్. మొదటి చీఫ్ ఇంజనీర్ ఎవరు? మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్ పీకే దెరీసా. మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్ పీకే దెరీసా. సేనా పథకాన్ని అందుకున్నవారు ఎవరు? కానిస్టేబుల్ బిమలాదేవి. అంటే సిఆర్పిఎఫ్ అండి. కానిస్టేబుల్ బిమలాదేవి సేనా పథకాన్ని అందుకున్నవారు. ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి మహిళల్లో చిన్న వయస్కురాలు డిక్కీ డోల్మా మనాలి నుండి అండి. డిక్కీ డోల్మా మనాలి నుండి ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి చిన్న వయస్కురాలు. మొదటి మహిళా మ్యాజిస్ట్రేట్ ఎవరు? మొదటి మహిళా మ్యాజిస్ట్రేట్ వమన కుంజమ్మ. మొదటి మహిళా మ్యాజిస్ట్రేట్ వమన కుంజమ్మ. ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన వ్యక్తి ఎవరు? ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన వ్యక్తి సంతోష్ యాదవ్. మొదటి మిస్ వరల్డ్ ఎవరు? మొదటి మిస్ వరల్డ్ రేటా పారియా. మొదటి మిస్ యూనివర్స్ ఎవరు? మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. మొదటి మిస్ ఇండియా ఎవరు? ప్రమిత. మొదటి మిస్ ఇండియా ప్రమిత. భారత్ నుండి మొదటి వ్యోమగామి ఎవరు? వ్యోమగామి కల్పన చావ్లా. మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. మొదటి మహిళా నోబెల్ విజేత ఎవరు? నోబెల్ విజేత మదర్ తెరీసా. ఇప్పుడు పురుషుల విభాగం అండి. పురుషుల విభాగంలో ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి భారతీయుడు ఎవరు? ఇంగ్లీష్ ఛానల్ని మిహిర్ సేన్. ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు? ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వ్యక్తి టెన్సింగ్ నార్వే. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ను అధిరోహించింది ఎవరు? పూదోర్జీ. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ను అధిరోహించింది పూదోర్జీ. ఎవరెస్ట్ను 2 సార్లు అధిరోహించిన మొదటి వ్యక్తి ఎవరు? నవాంగ్ గోంబు. ఐసీఎస్లో చేరిన మొదటి భారతీయుడు ఎవరు? ఐసీఎస్లో చేరిన మొదటి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. మొదటి పురుషుల విభాగంలో నోబెల్ గ్రహీత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ.
మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. స్వాతంత్రం తర్వాత మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. మొదటి భారత వైస్రాయ్ ఎవరు? మొదటి భారత వైస్రాయి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. స్వతంత్ర భారత మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. భారత మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారత మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ ముస్లిం రాష్ట్రపతి. మొదటి సిక్కు రాష్ట్రపతి ఎవరు? జ్ఞాని జైల్ సింగ్. జ్ఞాని జైల్ సింగ్. మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? లోక్సభ మొదటి స్పీకర్ జీవి మౌలంకర్. జీవి మౌలంకర్. మరి వీడియోని చూస్తున్నారు, దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. హర్లాల్ జే కానియా. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? డబ్ల్యూసి బెనర్జీ. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటి భారత సభ్యుడు ఎవరు? వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటి భారత సభ్యుడు ఎస్పి సిన్హా. అంతర్జాతీయ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ నాగేంద్ర సింగ్. అంతర్జాతీయ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ నాగేంద్ర సింగ్. మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? పురుషుల విభాగంలో మొదటి పురుషుల ఫీల్డ్ మార్షల్ ఎస్హెచ్ఎఫ్జే మానిక్ షా. ఫీల్డ్ మార్షల్ మానిక్ షా. మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్. మొదటి భారత కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కేఎం కరియప్ప. జనరల్ కేఎం కరియప్ప. భారత సైనిక దళాల మొదటి ప్రధాన అధికారి ఎవరు? భారత సైనిక దళాల మొదటి ప్రధాన అధికారి జనరల్ మహారాజా రాజేంద్ర సిన్హాజీ. సైనిక దళాలలో మొదటి ప్రధానమైనటువంటి అధికారి రాజేంద్ర సిన్హాజీ. భారత నౌకాదళాల మొదటి ప్రధాన అధికారి ఎవరు? వైస్ అడ్మిరల్ ఆర్కే కటారే. కత్తి కటారే కదండి, ఆర్కే కటారే. భారత వైమానిక దళ మొదటి ప్రధాన అధికారి సుబ్రతో ముఖర్జీ. సుబ్రతో ముఖర్జీ. మొదటి ఎయిర్ మార్షల్ ఎవరు? ఎయిర్ మార్షల్. ఇక్కడ ఫీల్డ్ మార్షల్ మానిక్ షా. ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్. ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్. బ్రిటిష్ పార్లమెంట్లో మొదటి భారతీయుడు ఎవరు? దాదాబాయ్ నవరోజీ. సముద్రంపై ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి భారతీయుడు కేఎస్ రావు. కేఎస్ రావు. మొదటి భారత హైకోర్టు జడ్జి ఎవరు? జస్టిస్ సయ్యద్ మహమ్మద్. జస్టిస్ సయ్యద్ మహమ్మద్. నెక్స్ట్ 32ది ఒంటరిగా విమానాన్ని నడిపిన మొదటి భారతీయుడు ఎవరు? ఒంటరిగా విమానాన్ని నడిపిన మొదటి భారతీయుడు జేఆర్డి టాటా. జేఆర్డి టాటా. ఇంగ్లాండ్ను సందర్శించినటువంటి మొదటి భారత నాయకుడు ఎవరు? ఆన్సర్ రాజా రామ్మోహన్ రాయ్. ఇంగ్లాండ్ను సందర్శించినటువంటి మొదటి భారత నాయకుడు రాజా రామ్మోహన్ రాయ్. హౌస్ ఆఫ్ లార్డ్స్లో అంటే బ్రిటన్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ లార్డ్స్లో మొదటి భారత సభ్యుడు ఎవరు? ఆన్సర్ లార్డ్ ఎస్పి సిన్హా. ఎస్పి సిన్హా. రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు? రాజ్యసభ మొదటి చైర్మన్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. మొదటి భారత టెస్ట్ క్రికెటర్ ఎవరు? కేఎస్ రంజిత్ సింగ్ జీ. రంజిత్ సింగ్. మొదటి బారెల్లా జేఎం ఠాకూర్. దక్షిణ ధ్రువాన్ని చేరినటువంటి మొదటి భారతీయుడు ఎవరు?
బజాజ్, కల్లాల్ జేకే బజాజ్ దక్షిణ ధ్రువాన్ని బజాజ్ బైక్ మీద వెళ్ళాడు. విక్టోరియా క్రాస్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఖుదా ఖాన్. విక్టోరియా క్రాస్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఖుదా ఖాన్. 45 లోక్సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొదటి జడ్జి ఎవరు? ఆన్సర్ జస్టిస్ వి రామస్వామి. గ్రాండ్ స్లామ్ సాధించినటువంటి మొదటి భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? గ్రాండ్ స్లామ్ సాధించిన మొదటి భారత టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి. మరి వీడియోలో చివరి బిట్ ఇది. మరి 3 పేజీల పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. షార్ట్ హ్యాండ్లో అతి వేగాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ జిడి మిస్ట్. నిమిషానికి 250 పదాలు. పండ్ల తోట పెంపకం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పామాలజీ అంటారు. విత్తనాల గురించి అధ్యయనం చేయడాన్ని కార్పోలజీ అంటాం. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నథాలజీ అంటాము. మరి జీవుల ఆయు ప్రమాణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రోనోబయాలజీ అంటాము. విష పదార్థాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని టాక్సికాలజీ అంటారు. పిండాభివృద్ధి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అంటారు. కన్ను, దానికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థాల్మాలజీ అంటారు. భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకాన్ని చేసే శాస్త్రాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఆల్గేల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పైకాలజీ అంటారు. జనాభా లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెమోగ్రఫీ అంటారు. మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తుల గురించి అధ్యయనం చేయడాన్ని యూజెనిక్స్ అంటారు. నిద్ర గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపనాలజీ అంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటారు. మెదడులో ఉన్న ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్రానియాలజీ అంటారు. మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని నెఫ్రాలజీ అంటారు. జుట్టు, కపాలంపై ఉన్న చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రైకాలజీ అంటారు. మానవ పరిణామ క్రమాల గురించి అధ్యయనం చేయడాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. స్త్రీలకు చెందినటువంటి వ్యాధులు గురించి అధ్యయనం చేయడాన్ని గైనకాలజీ అంటారు. కాలేయం, దానికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి హెపటాలజీ అంటారు. కీటకాల గురించి అధ్యయనం చేయడాన్ని యాంటమాలజీ. కణాల గురించి అధ్యయనం చేయడాన్ని సైటాలజీ అంటారు. మరి జంతువుల గురించి అధ్యయనం చేయడాన్ని జువాలజీ అంటారు. దంతాలకు వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని ఒడెంటాలజీ అంటారు. చెట్ల గురించి అధ్యయనం చేయడాన్ని డాండ్రోలజీ అంటారు. జన్యువుల గురించి అధ్యయనం చేయడాన్ని జెనెటిక్స్ అంటారు. వైరస్ల గురించి అధ్యయనం చేయడాన్ని వైరాలజీ అంటారు. బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేయడాన్ని బ్యాక్టీరియాలజీ అని కూడా అంటారు. జంతువులు, మానవ స్వభావం గురించి అధ్యయనం చేయడాన్ని సైకాలజీ అంటారు. ఎముకల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్థోపెడిక్స్ అంటారు. చేపల గురించి అధ్యయనం చేయడాన్ని ఇక్తియాలజీ అంటారు. జంతువుల వైఖరి గురించి అధ్యయనం చేయడాన్ని ఎథోలజీ అంటారు. వృక్షాలు, జంతువుల చుట్టూ ఉండే పరిసరాలతో గల సంబంధాన్ని ఎకాలజీ అంటారు. గర్భధారణ, ప్రసవం, దాని గురించి అధ్యయనం చేయడాన్ని అబ్స్ట్రాటిక్స్ అంటారు. కణుతుల గురించి అధ్యయనం చేయడాన్ని అంకాలజీ అంటారు. నరాల గురించి అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అంటారు. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని జెరంటాలజీ అంటారు. గుండె, దానికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయడాన్ని కార్డియాలజీ అంటారు. మరి మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి, దేని గురించి అధ్యయనం చేయడాన్ని అనాటమీ అంటారు. కాలేయం, దాని విధులు, నిర్మాణం గురించి అధ్యయనం చేయడాన్ని హెప్టాలజీ అంటారు. రక్తం, దానికి సంబంధించినటువంటి వ్యాధుల గురించి తెలియజేసేదే హెమటాలజీ. కణజాలాలు, టిష్యూల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెప్టాలజీ అంటారు. వేలుముద్రల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డాక్టిలోలజీ అంటారు. ఫంగస్, శిలీంధ్ర వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. మానవ అందం గురించి అధ్యయనం చేసే శాస్త్రము కాలోలజీ.
నీటి క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిటోలజీ అంటారు. వ్యాధులు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాథాలజీ అంటారు. మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బోటనీ అంటారు. మరి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ అవుతుంది. చివరిగా గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అగ్రోస్టాలజీ అంటారండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.